వచ్చాడు మా ఇంటికాడ పొద్దుగాల స్నాక్ చేయరని తెలిసి వేయించినవి తిన్నా. తర్వాత తెలిసింది నువ్వులని బాగున్నాయి. ఇది చూడగానే మా అమ్మని అడిగిన, ఎందుకు మమ్మీ బురద నీళ్ళు గిన్నెలో పోసినావని. మా అమ్మ అన్నది, అది బురద నీళ్ళు కాదురా, జావరా అని. ఇది స్కూల్ పరగాలకి వెళ్ళాలన్నమాట. నేను దెంగి తాగుతున్నా, మంచిగా చల్లగా ఉండదు అనుకున్నా, సురణ కాలింది గాయస్. మమ్మీ ఉంది, నేను ఎట్లనే తాగినా అని చెప్పి గిన్నెల వారు వచ్చిన. మంచిగా మా ఇంట్లో సెల్ఫ్ లో మా తమ్ముంది బ్యాగ్ పైన ఉందని వేసుకున్నాక తెలిసింది పాము జ్వరం అంత పొక్కుందని. మా అమ్మ వేసిన బురద నీళ్ళు జావా బల్లిచ్చదానికి పోదాం అనుకుంటే వాళ్ళు ఉన్నారు బండి మీద. వీళ్ళు షాప్ లోకి పోయిన కుర్కురేలు కొనుక్కుంటున్నాను అనుకున్నారు. మీరు బర్రెపేడలో కాలేసినట్టే. వాడు మా తమ్ముడు బండి తాళం తెచ్చుకుంటాను పోయినా 5 నిమిషాలు చెప్తున్నా, తాళం అయితే అసలు వస్తలేదు. ఇంకో తాళం పెట్టినాక అయితే వచ్చింది. తర్వాత అర్థమైంది ఫస్ట్ పెట్టిన తాళం పనికిరాని తాళం అని. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చూస్తున్నట్టయితే ఇది మా ప్యాలెస్ అనమాట. ఈ ప్యాలెస్ అని నేను తప్పే ఉన్నాడు, ఎందుకంటే ఇది ప్యాలెస్ కాదు కాబట్టి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇక జావిత్తానికి స్కూల్ కి మింగేద్దాం. మనం జావిత్తానికి పోతుంటే బంటి కనపడ్డది. పడుతుంది తీసుకోమండి. బాయ్. ఇదే మీకు తెలిసే ఉంటది ఆ స్కూల్ అనమాట. చిన్నప్పుడు లాగలేసుకొని పోయేది. ఇదే మా నాన్న దగ్గర డూప్లెక్స్ అనమాట. కట్టక 2 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇల్లు ఉందని నేనే మర్చిపోయినా. నాకు ఎప్పటికైనా డ్రీమ్ ఈ ఇల్లు కంటే పెద్ద ఇల్లు కట్టాను. అది పైన రక్త పెంజరా పైన లోపలికి వచ్చిన ఇంకో బంటి ఉంది. చూడు చూడు ఫోన్ చూడు నువ్వు. అదే కదా మనకు అన్నం పెట్టేది. మా ఊర్లో చేపకాయట దొత్తలేన, మేమే చేపలు ఎక్కేసినాం. ఎట్టుంది గాయస్? ఆ కాయట ఎంత ఎగిరేసిన ఎగురుతలేన బండకి మింగిన. ఈ వీడియో చూసిన మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. వీలైతే పేమెంట్ అయితే తిరిగి పేమెంట్ కాదు.